హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దీని ముందు బ్లాగ్ ఇది కంటిన్యూషన్ అనమాట. సో అది చూసి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియో లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో దీని ముందు బ్లాగ్లో మీకు రిసార్ట్ అంతా కూడా ఫుల్ డీటెయిల్స్తోని, అంటే రూమ్ ఛార్జెస్ కానీ ప్రీమియం డీలక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇంకా మ్యాప్ డిస్టెన్స్ అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు రిసార్ట్ కూడా ఫుల్ ఎలా ఉంటుందని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేశాను. సో అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ డే మేమైతే ఈరోజు రూమ్లో ఎలా ఉన్నాం, సో నెక్స్ట్ అంటే ఏమేమి చేసాము, దేనికి ఫెసిలిటీస్ అసలు ఇంకేమి ఉన్నది, సో ప్లస్ అండ్ మైనస్ రెండు కూడా మీకు షేర్ చేయాలి కదా. సో ఈ వీడియోలో అది మీకు చెప్తాను అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ దేనికి ఏం ఛార్జ్ చేస్తారు, చాలామంది ఏమన్నా అంటే సో అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉందా అలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మీకు వీడియోలోనే చెప్తాను అనమాట. సో మేము తీసుకున్నది ప్రీమియం రూమ్ అండి, మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా. సో ఆపోజిట్లో కనిపిస్తుంది అన్నీ కూడా డీలక్స్ రూమ్స్, వాటికి లేక్ వ్యూ ఉండదు అనమాట, ఓన్లీ ప్రీమియం రూమ్స్కే ఉంటుంది. వాటికి లేక్ వ్యూ అంటూ ఉండదు, బాల్కనీ ఉంటుంది బట్ అది బ్యాక్ సైడ్కే ఉంటుంది. ఓన్లీ ప్రీమియం రూమ్స్కి మాత్రమే బాల్కనీ లేక్ వ్యూ అన్నది ఉంటుంది అనమాట. సో అందుకే మేము ఇది ప్రిఫర్ చేసాం. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ మనకి చెక్ ఇన్ టైం 2 o'clock మీరు ఒక 12కి 1కి వెళ్ళినా సరే ఆ టైంకి రూమ్ ఖాళీ ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు. లేదు రూమ్ ఖాళీ లేదంటే రిసార్ట్ అంతా లోపలికి అలౌ చేస్తారో చూడొచ్చు. 2కి చెక్ ఇన్ చేయాల్సిన పని అయితే ఉంటుంది. సో మేము రెస్టారెంట్కి ఫుడ్ అయితే వచ్చాం. ఏమేమి తిన్నాం ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా, చికెన్ లాలీపాప్, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ కామన్ కదా, ఇంకా వన్నీ లాలీపాప్ అన్నీ తిన్నాం. ఫుడ్ అయితే బాగుంది, క్వాలిటీ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, బట్ కాస్ట్లు అయితే కొంచెం ఎక్కువ ఉందండి. ఇదే మాట రెస్టారెంట్. సో ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ ఫుల్గా ఎండ్ ఉంది మాట. సో ఆ లేక్ దగ్గర చాలా ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఉన్న అవి లోటస్ ఫ్లవర్స్ అవన్నీ కూడా అవి ఉంటాయి కదా, లీవ్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెంచుతారంట. సో ఆఫ్రికన్ బీట్స్ ఏదో చెప్పారు మరి. సో అక్కడ నుంచి అవి వాటికి లిక్విడ్స్ అని నెక్స్ట్ ఏమంటారు ఎరువులు అవన్నీ ఏదేదో వేస్తారంట. సో దానివల్ల హీట్ ఎక్కువ ఉంటుందంట. సో ఆ లేక్ దగ్గర అస్సలు ఆఫ్టర్నూన్ టైంలో ఉండలేకపోయి అంత వేడి వచ్చింది. సో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఫుల్గా అంటే స్విమ్మింగ్ పూల్లో ఏమీ దిగలేదు, ఎందుకంటే స్విమ్ సూట్ ఉండాలంట, అందుకని చెప్పేసి. లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, మన ఏ సైజెస్ అయినా అవైలబుల్ ఉంటుంది, బాయ్స్ కానీ గర్ల్స్ షూస్ అన్నీ అవైలబుల్ ఉంటుంది. సో క్లోరిన్ అది వేసి ఫుల్గా స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లం కూడా లేదు, నీట్గానే ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి గోదావరి కూడా కనిపిస్తుంది అనమాట పూల్ దగ్గర నుంచి. సో గోదావరి గాలికి కాసేపు అలా కూర్చొని ఇంకా రూమ్కి అయితే 4:30కి రూమ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇంకా అంతా వేడి ఉంది కదా బయట అంతా, రూమ్ లోపలికి వచ్చేసాక ఇంకొంచెం మనకి రూమ్లో కాఫీ పొడి టీ పొడి ప్యాకెట్స్ అవన్నీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో నేను కొంచెం కాఫీ టీలో అలవాటు అయితే నాకు లేదు. సో కొంచెం హాట్ వాటర్లో జస్ట్ కాఫీ పౌడర్ వేసుకొని, అది బ్లాక్ కాఫీ అంటారో గ్రీన్ టీలా లైక్ ఏదో అలా ఉంటుంది కదా, సో అలా తాగే అనమాట. అంతే, కొంచెం బాగా హెడేక్గా అనిపించి. సో అదండి. నెక్స్ట్ ఇది డీలక్స్ రూమ్ అన్నమాట. డీలక్స్ రూమ్కి బాల్కనీ వ్యూ వస్తే ఇలా ఇటు పక్క ఉంది, అంటే కొబ్బరి చెట్లు, తోటలు, ఇదే ఖాళీ ల్యాండ్, మట్టి తప్ప ఇంకేమీ కనిపించదు. సో అలాగా ఈవినింగ్ అలాగా రూమ్లో ఉండిపోయి 7:30 ఆ టైంకి బయటకి అయితే వచ్చాము. సో ఇదిగోండి నైట్ వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, చల్లని గాలి, ప్రశాంతంగా మంచి లైటింగ్తో ఇటు చూసినాక నిజంగా గ్రీనరీ అంటే చెట్లు, అది పెంకుటిల్లులు, మండువా ఇల్లు చూడ్డానికి ఎక్కడో ఉన్నామేమో అని చెప్పి ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది అన్నమాట ప్రశాంతంగా. సో ఇక్కడ ఏంటంటే మైనస్, రెస్టారెంట్కి వచ్చాం డిన్నర్ చేయడానికి, కరెంట్ లేదండి. సో కరెంట్ అయితే చాలాసార్లు తీసాడు, మేము ఉన్నప్పుడు 10 times అయినా తీసేస్తున్నాడు, వెంటనే 5 minutesకే వచ్చేస్తుంది. బట్ అన్నిసార్లు పోకూడదు కదా, సరోవర్ రెస్టారెంట్ అదే సరోవర్ హోటల్ అంటే ఒక 5 star అంటే ఆ మాత్రం మినిమం మెయింటెనెన్స్ ఉండాలి. బట్ ఎందుకో కొంచెం అది నచ్చలేదు, మరి సమ్మర్ కాబట్టి అందువల్ల అలా ఉండొచ్చు. సో ఇదిగోండి లైటింగ్తో నైట్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడడానికి. ఉయ్యాల్లో కాసేపు కూర్చొని ఆడి వచ్చేసాం. సో ఇది వచ్చి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే ఫుల్ లైటింగ్తో ఏదో 7 or 8 అయినట్టు ఉందన్నమాట. సో చూడడానికి పెంకుటిల్లు, చెట్లు చాలా బాగుంది, ఎక్కడికో విలేజ్కి వచ్చినట్టు అనిపించింది. కేరళ అంటే ఇలానే ఉంటుందేమో అని కూడా అనిపించింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ జట్కా బండి ఉంటుంది, అంటే గుర్ర బండి లాగా. రిసార్ట్ అంతా మీరు పెద్దవాళ్ళు నడవకపోతే ఆ బండిలో అలా కూర్చుంటే అది ఫ్రీనే అన్నమాట. అలా రౌండ్ వేస్తారు రిసార్ట్ చుట్టూరు. అలానే గేమ్స్ కొన్ని ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటుంది అన్నమాట గేమ్స్. అవి ఏంటంటే జస్ట్ ఏదో గన్ గేమ్ అని, బెలూన్స్ గేమ్ అని అట్లకైతే చార్జ్ చేస్తారండి. సో ఆ గేమ్స్ ఏమీ ఆడలేదు మేము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అంటూ ఏమీ కాదండి. బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అన్నీ మనం డబ్బులు కట్టి పే చేసి తినాల్సిందే. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా, కొంచెం ఫోటోషూట్ కోసం 5:30
మెట్లెట్టకి లేచి కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. సో మంచిగా ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇంకేదైనా షూట్స్ ఉంటే హ్యాపీగా రిసార్ట్కి వెళ్ళామనుకోండి, ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఫొటోస్ కూడా దిగచ్చు. ఎంజాయ్ అంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్తే మంచిగా చిల్ అవ్వచ్చు, టైం వాళ్ళకి కొంచెం కేటాయించినట్టు మనం ఎంజాయ్ చేసినట్టు. ఒక మనకి ఇప్పుడున్నప్పుడు బయట అందరూ ఫోన్లని లేదంటే ఏమంటే ఓటీటీలు ఫుల్ సినిమాలు అంతా పిచ్చిలోనే ఉన్నమాట. సో అక్కడ రిసార్ట్కి వెళ్తే మన ఫ్యామిలీతో మనకి టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం అంటూ దొరుకుతుంది. సో ఇదైతే మండువా ఇల్లు ఎంత బాగా నచ్చిందంటే ఇది 25,000 అనమాట. ఒక కాటేజ్ ఫుల్గా మనకి ఇచ్చేస్తారు, మినీ హౌస్ లాగా మనకి ఇచ్చేస్తారు అనమాట. అది 25,000 అయితే పడుతుంది. ఇదంతా మండువా ఇల్లులోనే ఫొటోస్ దిగాను. సో లేక్ వ్యూ కూడా ఇది కూడా ఉంటుంది. బట్ దానికన్నా ఈ ప్రీమియం రూమ్స్ తీసుకుంటే అది మినిమం చెప్పాను కదా 8,000 అలా పడుతుంది. 7,000 ప్రీమియం అయితే ఇది బెస్ట్ అనిపించింది. సో నైట్ వ్యూ కూడా, డే వ్యూ, ఏ వ్యూ చూసి నాకు చాలా నచ్చింది. కొన్ని రీల్స్ ఏదో ట్రై చేశాను. ఏదైనా ట్రెండింగ్లో ఉందంటే మనం వదలం కదా. సో ఫాత్ ఫాసిల్ది కొంచెం హీరోది రీల్స్ అయితే వచ్చింది కదా, అదేదో ట్రై చేశాను అనమాట. ఇంకా అక్కడక్కడ ఉయ్యాల్లో ఉంటుంది, మీకు మంచిగా వాకింగ్ చేయడానికి, మంచిగా చల్లని గాలి, సరదాగా తిరగడానికి అయితే బాగుంటుందండి. ఒక్కరోజు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు అంటే గ్యారంటీగా వెళ్ళొచ్చనే చెప్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 12కి చెక్అవుట్ చేసామన్నమాట. 12కే చెక్అవుట్ చేసేయాలి. ఇంకా వెళ్ళొచ్చే రూట్, రిసార్ట్కి వెళ్ళే రూట్ ఎంత బాగుంటుందండి. ఇటు చూసిన కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది. ఇంకా కాకినాడ అయితే రిటర్న్ అయిపోయాం. మీరు ఈ సమ్మర్లో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలి, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలనుకుంటే మంచి ప్లేస్ అని అయితే బెస్ట్ ప్లేస్ మాట ఇదైతే కనుక చెప్తున్నా. సో ఒక యూస్ఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.